హలో అండి, వెల్కమ్ బ్యాక్ అగైన్ ద సిటీ ఆఫ్ నవాబ్స్ లక్నౌ. సో లక్నౌ వ్లాగ్ లో నేను ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. హోప్ఫుల్లీ మీరు చూసే ఉంటారు, లేదంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. సో లాస్ట్ వ్లాగ్ లో మనం లక్నవీ చికెన్ కర్రీ ఎంబ్రాయిడరీ దాకా కవర్ చేసాము. ఆఫ్టర్ దాట్ మేము లక్నౌ రెసిడెన్సీ కోసం బయలుదేరిపాము. సో ఇక్కడికి రీచ్ అయిపోయాక ఇక్కడ ఫస్ట్ టికెట్ తీసుకోవాలి, 25 రూపీస్ పర్ హెడ్. సో టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. లోపల రాగానే అక్కడ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. అండ్ చెకింగ్ తర్వాత లోపలికి ప్లాస్టిక్ బాటిల్స్ అదన్నీ తీసుకువెళ్ళడానికి అలా ఉండదు. ఫుడ్ ఐటమ్స్ ఏది తీసుకువెళ్ళకూడదు. సో మీకు కావాలంటే అక్కడే బయట మీరు పెట్టచ్చు, వచ్చినప్పుడు మీరు అక్కడ నుంచి కలెక్ట్ చేయొచ్చు. సో ఈ బ్రిటిష్ రెసిడెన్సీ నవాబ్ అసఫుదుల్లా ఖాన్ బ్రిటిషర్స్ కి స్టే చేయడానికి చేయించారు. సో హూ ఈజ్ నవాబ్ అసఫుదుల్లా ఖాన్? సో మీరు దీని ముందు వీడియోస్ చూసి ఉంటారు. అందులో బడా ఇమాంబాడా, రూమీ దర్వాజా అండ్ మ్యాక్సిమం బిల్డింగ్స్ ఇన్ లక్నౌ ఆయన కన్స్ట్రక్ట్ చేయించారు. సో హీ వాజ్ ద వన్ హూ స్టార్టెడ్ దిస్ బ్రిటిష్ రెసిడెన్సీ. ఆఫ్టర్ హిమ్ అనదర్ నవాబ్ వాజ్ దేర్, నవాబ్ సాదత్ అలీ ఖాన్. ఆయన ఈ రెసిడెన్సీ కంప్లీట్ చేయించారు. సో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఆఫీసర్స్ కోసం ఈ రెసిడెన్షియల్ ఏరియా చేయించారు. సో నౌ వై దిస్ ఇస్ సో ఫేమస్? అండ్ నేను ఫస్ట్ వీడియోలో కూడా చెప్పానండి, లక్నౌ ఈజ్ వెరీ ఫేమస్ ఫార్ దేర్ సాఫ్ట్నెస్, దేర్ మేనర్ హౌ టు టాక్. లక్నౌ పీపుల్ యూస్ టు బి వెరీ సాఫ్ట్ అండ్ వెరీ వెల్కమింగ్ ఫార్ ఎనీ పీపుల్. సో బ్రిటిషర్స్ వాజ్ స్టేయింగ్ హియర్ అండ్ 1857లో లక్నవీ పీపుల్ దే సీజ్ దిస్ హోల్ రెసిడెన్సీ అండ్ ఇన్సైడ్ బ్రిటిషర్స్ వాజ్ దేర్. సో అందుకే ఇది ఎంత ఫేమస్ అని. దోస్ సాఫ్ట్ పీపుల్, లక్నవీ పీపుల్ క్యాన్ బి ఆల్సో అ ఫైటర్ వెన్ ఇట్ విల్ కమ్ టు అవర్ కంట్రీ. సో దట్ టైమ్ వాజ్ వెరీ టఫ్ ఫర్ లక్నౌ బికాస్ లక్నౌలో ఎవ్రీ ప్లేస్లో ఆల్రెడీ వార్స్ అండ్ కాన్ఫ్లిక్షన్ అన్నీ స్టార్ట్ అయిపోయింది. సో ఎవ్రీ పీపుల్ యూస్ టు ఫైట్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ దే కిల్డ్ 2000 మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్. అండ్ రెసిడెన్సీ లోపలే గ్రేవ్ యార్డ్ కూడా ఉంది. సో మీ రిఫరెన్స్ కోసం ఇక్కడ నేను కొన్ని ఓల్డ్ పిక్చర్స్ కూడా పెట్టేశాను. ఓల్డ్ టైంలో ఇది చాలా బాగుండేది, బట్ వార్ తర్వాత ఎలా ఉంది అలాగే వదిలేశారు. ఇన్ మెమరీ ఆఫ్ బ్రేవరీ ఆఫ్ లక్నౌ పీపుల్. అండ్ వార్ టైంలో ఫైరింగ్స్ అవన్నీ వాల్స్ మీద మార్క్స్ ఇప్పటికీ ఉంది. సో కొంచెం దీని గురించి తెలుసుకొని వెళ్తే ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఈజ్ వెదర్ షుడ్ బి వెరీ గుడ్ బికాస్ రెసిడెన్సీ చాలా పెద్దది ఉంది. అండ్ మేము ఆల్రెడీ చాలా తిరిగాము, మీ ఇప్పుడు దాకా వీడియోలో చూసారు. మ్యాక్సిమం మేము కవర్ చేసాము. ఒకవేళ మీకు టైం ఉంటే మ్యాక్సిమం మీరు చూడొచ్చు. ఇట్స్ రియలీ వెరీ గుడ్. సో రెసిడెన్సీ చూసేసాక ఇంకా ఆకలేసింది. ఆల్రెడీ లంచ్ టైం చాలా లేట్ అయిపోయింది మాకు. సో లక్నౌలో వెరీ ఫేమస్ ప్లేస్ ఈజ్ టుండే కబాబీ. షాప్లో చూడండి పైన రాసుంది టుండే కబాబీ మెల్ట్ ఇన్ మౌత్. అండ్ చాలా ఇయర్స్ తర్వాత నేను రిక్షాలో కూర్చున్నాను. ఫర్ దాట్ ఆల్సో ఐ వాస్ ఫీలింగ్ గుడ్. సో రెసిడెన్సీ దగ్గర గూగుల్లో సెర్చ్ చేస్తే టుండే కబాబీ ఓన్లీ 1 కిలోమీటర్ కనిపించింది. అండ్ అక్కడ నుంచి ఆటో రిక్షా, ఎలక్ట్రిక్ రిక్షా ఏది రావడానికి రెడీ లేదు. సో మేము వాక్ చేసి వెళ్దామని అనుకున్నాము. జస్ట్ 1 కిలోమీటర్ కాబట్టి వాక్ చేయొచ్చు. రెసిడెన్సీలో ఆల్రెడీ చాలా తిరిగాము కాబట్టి చాలా అలసిపోయాము. జస్ట్ ఒక 3-4 మినిట్స్ ముందే నేను ఈ రిక్షా తీసుకున్నాను. సో ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాము. ఇప్పుడు లోపలికి వెళ్దాం. సో షాప్ ముందు మీరు చూసారు కదండి, అక్కడ పార్సల్ ఇస్తారు. అండ్ లోపల వెళ్తే కూర్చొని భోంచేయడానికి ప్లేస్ ఉంది. సో వేలో ఇక్కడ డెకరేషన్ పెట్టారు. ఇక్కడ సెలబ్రిటీస్ ఎవరెవరు వచ్చారు వాళ్ళతో ఫోటో దిగి ఇక్కడ ఫ్రేమింగ్ చేయించుకొని పెట్టారు. మ్యాక్సిమం ఆల్ బిగ్ సెలబ్రిటీస్ కేమ్ హియర్. సో టుండే కబాబీ ఎందుకంత ఫేమస్ అయింది? సో ఒక నవాబ్ ఉన్నారు. హీ వాజ్ నాట్ హ్యావింగ్ టీత్, మేబీ హీ వాజ్ ఓల్డ్. సో హీ కెప్ట్ కాంపిటీషన్. సో ఎవరు సాఫ్టెస్ట్ కబాబ్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ ఇస్తామని. సో అప్పుడు గలాటీ కబాబ్ దీని మెన్షన్ అయింది. సో దిస్ కబాబ్స్ కాల్డ్ గలాటీ కబాబ్స్. రియలీ ఇట్ ఈస్ వెరీ గుడ్. సో ఇప్పుడు నేను మీకు ఇక్కడ మెన్యూ చూపిస్తాను. సో మెన్యూలో మేము హాఫ్ ప్లేట్ మటన్ బిర్యానీ, హాఫ్ ప్లేట్ చికెన్ బిర్యానీ, 2 ప్లేట్స్ కబాబ్స్. సో వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ కబాబ్స్ ముందు వచ్చేసిందండి. ఒక ప్లేట్ కబాబ్స్తో పాటు ఇక్కడ పరాఠా ఇస్తారు, 2 పరాఠా. అండ్ 1 పర్సన్కి ఈజీగా ఇది లంచ్ అవ్వచ్చు. 2 పరాఠా విత్ కబాబ్స్ చూడండి ఇక్కడ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ టేస్ట్ వాజ్ ఆల్సో గుడ్. బిర్యానీ వాజ్ ఆల్సో గుడ్. సో ఒకవేళ మీరు లక్నౌ ప్లాన్ చేస్తున్నారంటే టుండే కబాబే మీరు మిస్ అవ్వకూడదండి. అండ్ ఇంకా ఒక బిర్యానీ చాలా ఫేమస్ విచ్ ఇస్ ఇద్రిస్ కి బిర్యానీ. అన్ఫార్చునేట్లీ మేము టేస్ట్ చేయలేకపోయాము బికాజ్ ఆ బిర్యానీ 7:30కి ఫినిష్ అయిపోతుంది అండ్ షాప్ కూడా క్లోజ్ అయిపోతుంది. అండ్ మేము ఆల్రెడీ ఇక్కడ లేట్గానే తిన్నాము. సో అక్కడికి మేము వెళ్ళలేదు. బట్ మీకు టైం ఉంటే మీరు అక్కడ ష్యూర్గా ట్రై చేయండి. సో ఇది అయిపోయాక డెజర్ట్ కోసం కొంచెం ఒక 2 మినిట్స్ ముందుకు వెళ్తే సో లక్నౌలో చాలా ఫేమస్ ప్రకాష్ కుల్ఫీ.
సో అక్కడికి వెళ్ళాము. సర్వీస్ అన్ని కొంచెం నాకు లేట్ అనిపించింది అండ్ టేస్ట్ వాజ్ ఆల్సో ఓకే. అండ్ స్పెషల్ ఏంటంటే అక్కడ కుల్ఫీతో పాటు ఫలూదా ఇస్తారు. సో దాట్ ఈస్ ద స్పెషల్ థింగ్. 1 ప్లేట్ 70 to 80 రూపీస్ మధ్యలో వస్తుందండి. క్వాంటిటీ బాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి 1 ప్లేట్లో ఇది ఉంది కదండి, ఇందులో నుంచి హాఫ్ ఒక్కొక్క ప్లేట్లో పెడతారు అండ్ దాంతో పాటు ఫలూదా పెడతారు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫుల్ఫిల్లింగ్. సో ఇది తినేసాము అండ్ జస్ట్ ఆ షాప్ నుంచి బయటికి వస్తే లెఫ్ట్ సైడ్ నుంచి లక్నౌది వెరీ ఓల్డెస్ట్ అండ్ వెరీ ఫేమస్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది, విచ్ ఇస్ అమీనాబాద్ మార్కెట్. సో వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ ఇన్ అమీనాబాద్ క్రౌడెస్ట్ మార్కెట్. సో అమీనాబాద్ మార్కెట్ చార్బాగ్ రైల్వే స్టేషన్ దగ్గర ఉంటుంది. ఎప్పుడైనా ఎవరికైనా స్టేషన్లో ఒక 3-4 hours 5 hours స్టే ఉంది, సో వాళ్ళు కూడా డైరెక్ట్ అమీనాబాద్ మార్కెట్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకుని రావచ్చు. అమీనాబాద్ మార్కెట్ వెరీ చీప్ మార్కెట్. ఇలాంటి మార్కెట్స్లో ఎవరికైనా కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు ఇక్కడ నుంచి బెస్ట్ సామాన్ తీసుకెళ్తారు. ఇలాంటివి షాప్స్ నేను అక్కడ చాలా చూసాను. వెరైటీ కూడా చాలా ఉంది అక్కడ. స్వీట్స్ ఉంది, సాల్ట్ సాఫ్ట్లో కూడా 3-4 వెరైటీస్ అండ్ టాంబ్రిండ్ స్వీట్స్ ఉంటుంది కదా అండి, అది కూడా చాలా ఉంది. సో కొన్ని ఇక్కడ నుంచి తీసుకున్నాము. ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ హియర్. ఇయర్ రింగ్స్, చప్పల్, షూస్, క్లాత్స్, ఈవెన్ బ్రైడ్ వేర్స్, లెహంగా అండ్ ఎవ్రీథింగ్, మ్యారేజ్కి సంబంధించిన అన్ని ఎవ్రీథింగ్ యూ కెన్ గెట్ హియర్. షాపింగ్ మేము ఏం చేయలేదు, బట్ చిన్న చిన్న థింగ్స్ అన్ని తీసుకున్నాము. ఇక్కడ ప్రైస్ చాలా బాగుంటుంది. స్టైల్ కూడా మంచి స్టైల్, న్యూ స్టైల్ ఏదైనా ఉంటుంది మార్కెట్లో వెంటనే వచ్చేస్తుంది. ఈ మార్కెట్ చాలా పెద్దది. సో ఈ మార్కెట్ చూసేసాక ఇక్కడ నుంచి ఆటో తీసుకొని హజ్రత్గంజ్ మార్కెట్ వెళ్ళాము. సో ఇక్కడ నుంచి సాక్స్ తీసుకున్నాము. 50 రూపీస్లో 3 సాక్స్. ఇమాంబాడా, భూల్భులయ్య అదంతా ఓన్లీ సాక్స్ వేసుకొని తిరిగాము కదా అండి, చాలా బ్లాక్ అయిపోయింది. సెకండ్ డే వేసుకోవాలనిపించలేదు, అందుకే ఇక్కడ నుంచి సాక్స్ తీసుకున్నాము. ఇక్కడ డైలీ వేర్, ఎథనిక్ వేర్, స్కర్ట్స్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ప్రైస్ అంతా 250, 350, 450 అలాంటి ఉంది ఆప్షన్. అండ్ సేమ్ ఇక్కడ ప్యాంట్స్ ఉన్నాయి. సో ప్యాంట్స్ అంతా 200. సో ఇది స్వీట్ టామరిండ్. ఇది చూడగానే నాకు నా చిన్నప్పుడు టైం గుర్తొచ్చింది. సో ఇక్కడ నుంచి కొన్ని స్వీట్ టామరిండ్ తీసుకున్నాము. అండ్ స్టార్ ఫ్రూట్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. సో నేను స్టార్ ఫ్రూట్ ముందు ప్లెయిన్గా తిన్నాను. ఇట్ వాజ్ వెరీ సారీ అండ్ ఐ డెంట్ లైక్ దట్ టేస్ట్. తర్వాత దానిపైన కట్ చేసేసి దానిపైన బ్లాక్ సాల్ట్, చాట్ మసాలా అవన్నీ వేస్తే 1 స్టార్ ఫ్రూట్ నుంచి 1 నలుగురు తినేసి కొన్ని పడేసాము కూడా. చాలా సార్నెస్ ఉంది. అండ్ తినేసాక లాస్ట్లో బిటర్నెస్ కూడా ఉంది. లైక్ బిటర్నెస్ కాదు, లైక్ ఇది ఉసిరికాయ తిన్నాక లాస్ట్కి మనకి డ్రైగా మన టంగ్లో ఎలా అనిపిస్తుంది, సేమ్ అలా ఉంది. సో ఫైనల్లీ ఇది కూడా నేను ట్రై చేశాను. ఇదన్నీ తిరిగేసాక చూసేసాక ఇంకా టైర్డ్ అయిపోయాము, బట్ అయినా కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలని సో ఇక్కడ నుంచి ఆటో తీసుకొని హజరత్గంజ్ మార్కెట్కి వెళ్ళాము. సో దిస్ మార్కెట్ ఈజ్ వెరీ ఫేమస్ మార్కెట్. ఈ బిల్డింగ్స్ అన్నీ మీరు చూస్తున్నారు కదండి. దిస్ ఏరియా విల్ లుక్ లైక్ అ ఫారెన్ ఏరియా. 1827లో నవాబ్ ఈ మార్కెట్ పేరు గంజ్ మార్కెట్ పెట్టారు. అండ్ ఇక్కడ చైనా నుంచి, జపాన్ నుంచి, బెల్జియం నుంచి సామాన్ తెప్పించేసి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయించారు. సో ఈ మార్కెట్కి వస్తే సేమ్ ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ బ్లాక్ అండ్ వైట్ బోర్డ్. సో 1857లో ఇండిపెండెన్స్ కోసం ఫస్ట్ వార్ అయిపోయాక బ్రిటిషర్స్ ఈ ఏరియా మొత్తం కవర్ చేశారు. And they converted this Ganj area into a London's Queen Street. That's why ఈ ఏరియా అంతా ఫారెన్ కంట్రీ కన్స్ట్రక్షన్ లాగా ఉంటుంది. రియల్లీ ఇట్స్ లుక్ వెరీ బ్యూటిఫుల్. సో హజరత్గంజ్ కూడా చాలా పెద్ద మార్కెట్ అండ్ షాపింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా మంచి ప్లేస్. మాకు షాపింగ్ ఏం లేదు కాబట్టి వెరీ ఫేమస్ ప్లేస్కి వెళ్ళాము, రాయల్ క్యాఫే. రియల్లీ ఇట్ వాస్ వెరీ టెంప్టింగ్, బట్ వీ వేర్ కంప్లీట్లీ ఫుల్. సో జస్ట్ టేస్ట్ చేద్దామని వచ్చాము, బికాజ్ ఇక్కడ దాకా వచ్చాము, అయితే టేస్ట్ కూడా తెలియాలి. సో ఇక్కడ ఒకటి న్యూ థింగ్ నాకు అనిపించింది. ఇలాంటి టిక్కీ నేను ఎప్పుడూ చూడలేదు. ఇది పీస్ టిక్కీ, ఆ చాట్లో ఇస్తారు. కొన్ని మేము టేస్ట్ చేసాము. టేస్ట్ చేసేది అన్నీ చాలా బాగుంది, వెరీ టేస్టీగా ఉంది. సో ఈ మార్కెట్లో నియర్లీ హాఫ్ అన్ అవర్ ఉన్నాము. ఇటు కొంచెం చూసాము. నేను క్లిప్స్ అన్నీ తీయలేదు, బికాజ్ మీకు వీడియో చూసినప్పుడు అన్ని మార్కెట్స్ ఒకలాగే కనిపిస్తుంది అండ్ చాలా టైర్డ్ కూడా అయిపోయాను. సో జస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఓన్లీ క్లిప్ తీసాను. హజరత్గంజ్ మార్కెట్లోని మెట్రో స్టేషన్ ఉంది. సో ఇక్కడ నుంచి మెట్రో తీసుకొని చార్బాగ్ వెళ్ళిపోయాము. మెట్రో కూడా యూజ్ చేసి చాలా రోజు అయిపోయింది. సో అందుకే మెట్రోతో వెళ్దామని అనుకున్నాము. సో ఎక్కడైనా ట్రావెలింగ్ చేసినప్పుడు ట్రై టు టచ్ all the things like variety of vehicles, variety of food, variety of places, then only you will feel that you have visited that place. సో మేము చార్బాగ్ మెట్రో స్టేషన్ రీచ్ అయిపోయాము. అక్కడ రీచ్ అయిపోయాక మేము తిబ్బతన్ మార్కెట్కి వెళ్ళాము.
స్పెషలీ దానికోసమే చార్బాగ్ వెళ్ళాము. సో తిబ్బతన్ మార్కెట్ది నా దగ్గర క్లిప్స్ ఉండేది, అది మిస్ అయిపోయింది. దాని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ ఒకవేళ నాకు తర్వాత క్లిప్స్ దొరికితే నేను షార్ట్లో ఎప్పుడైనా వేస్తాను. అంతే, ఆ మార్కెట్ చూసాము, అక్కడ నుంచి జాకెట్స్ అన్నీ తీసుకున్నాము. ఆఫ్టర్ దట్ హోటల్కి వెళ్ళిపోయాము. హోటల్కి వెళ్ళి అక్కడ సో కొన్ని ప్లేసెస్ సెలెక్ట్ చేసేసి అక్కడ నుంచి ఫుడ్ ఆర్డర్ చేసాము. ఆ హోటల్లోనే భోంచేసి పడుకున్నాము. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది. హోప్ఫుల్లీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్. అగైన్ న్యూ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.